Welcome to Prism Degree College, Narsandapeta. Now we are discussing the lesson Short Story, The Interpreter of Maladies, written by Jhumpa Lahiri. The previous video we discussed since that the Mr. Das was working as a science teacher, and for 5 years Mrs. Das reached the car. Mrs. Das, who took her child to the washroom, returned to the car. And how long's the trip? She asked, shutting the door. She entered the car and asked Mr. Kapasi how long the journey was to the Sun Temple at Konark. About 2.5 hours, Mr. Kapasi replied. The tour guide and the driver, Mr. Kapasi replied, ఏం చెప్పాడు, మరొక 2.5 గంటలు ఉందన్నాడు. Showing an impatient sigh as if she had been traveling her whole life without pause. ఆమె గొప్ప అసహనం వ్యక్తం చేసింది. ఎంతో కాలం నుంచి జీవితాంతం ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నదానిలాగా ఫీల్ అయిపోతూ. షీ ఫైండ్ హెర్ సెల్ఫ్ విత్ ఎ బుక్. తన చేతిలో ఉన్న ఒక బుక్ పట్టుకుని ఇలా ఊపుకుంటోంది, హబ్బా అంటూ. I thought that the Sun Temple is only 18 miles north of Puri, Mr. Das said. Mr. Das తన దగ్గర టూర్ గైడ్ ఉంది, బుక్. అది చూసి అన్నాడు, ఇది బహుశా ఇక్కడి నుంచి కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్ సుమారుగా ఎంత 18 మైల్స్ ఉంటుంది కదా అన్నాడు. అంటే మీకు మైల్స్ అంటే 5 మైల్స్ అయితే 8 కిలోమీటర్స్. మీకు క్లియర్గా తెలుస్తుంది. అది 5 miles ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్. 18 miles నార్త్ అంటే 18 miles అంటే ఎంత ఉంటుంది, 30 ఇంచుమించుగా 30 కిలోమీటర్స్ ఉంటుంది. ట్యాపింగ్ ఆన్ ద టూర్ బుక్. ద రోడ్స్ టు కోనార్క్ ఆర్ పూర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ 50 miles అవే. మిస్టర్ కపస్ ఎక్స్ప్లెయిన్డ్. మిస్టర్ దాస్ నాడెడ్. కానీ ఈయన చెప్పాడు, రోడ్డు సరిగా లేదు, పూర్ రోడ్, గతుకులమయం. సుమారుగా ఒక 50 మైళ్ళు ఉండొచ్చు అంటే దానికి మిస్టర్ దాస్ తల ఊపాడు. మిస్టర్ కపసి చెక్ ద కార్ డోర్స్ లాక్డ్ బిఫోర్ స్టార్టింగ్ ద కార్. కారు స్టార్ట్ చేసే ముందు కపసి ఏం చేశాడు, ఒకసారి డోర్స్ చెక్ చేసుకున్నాడు సరిగా లాక్ పడిందా లేదా అని. యాజ్ సూన్ యాజ్ ద కార్ బిగాన్ టు మూవ్, టీనా began to play with the lock on her side. ఎప్పుడైతే కార్ స్టార్ట్ అయ్యి ముందుకి మూవ్ అయిందో, టీనా వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్న టీనా ఆ కార్ లాక్ని, ఆ డోర్ లాక్తో ఇలాగ కిందకి మీదకి ఇలాగ అంటూ ఆడుకుంటోంది. బట్ మిసెస్ దాస్ సెడ్ నథింగ్ టు స్టాప్ హెర్. మిసెస్ దాస్ మాత్రం వద్దమ్మా అని చెప్పడం లేదు, ఏమీ మాట్లాడడంలే. షీ డిడ్ నాట్ ఆఫర్ హెర్ పఫ్డ్ రైస్ టు ఎనీ వన్. ఆమె అక్కడ కొని తెచ్చుకుంది కదా షర్ట్లెస్ మ్యాన్ దగ్గర, ఆ పఫ్డ్ రైస్ అంటే మనం ఏమంటాం అటుకులు, అవి పిల్లలకు కాదు కదా, ఎవరికి పెట్టడం లేదు, తను ఒక్కదే తింటుంది. బాబీ పాయింటెడ్ టు ద టాల్ ట్రీస్ దట్ లైన్ ద రోడ్. ఆ రోడ్డుకి 2 వైపులా పొడవుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు చూపించాడు బాబీ. మంకీస్, రోనీ ష్రిక్డ్. రోనీ అన్నాడు, ఓ కోతులు అన్నాడు. దే ఆర్ స్వింగింగ్, లాఫింగ్ అండ్ స్వింగ్ దేర్ ఫీట్. అవేం చేస్తాయి, గెంతుతున్నాయి, నవ్వుతున్నాయి, తర్వాత కాళ్ళతో ఇలాగ కొమ్మలు పట్టుకుని వేలాడుతున్నాయి. we call them the హనుమాన్, మిస్టర్ కపసి సెడ్. కపసి అన్నాడు, వాటిని మేము ఇక్కడ హనుమాన్ అని పిలుచుకుంటాం. దే ఆర్ క్వైట్ కామన్ ఇన్ ద ఏరియా. అవి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నాడు. యాజ్ సూన్ యాజ్ he spoke, one of the monkeys leaped into the middle of the road. ఇట్లా మాట్లాడాడో లేదో ఒక కోతి తొందరగా వచ్చేసి కపసి ముందు, ఆ కారు ముందు వచ్చి నిలబడింది. causing Mr. Kapasi to brake suddenly
వెంటనే కపసి సడన్ బ్రేక్ వేశాడు. హీ బీప్డ్ హీజ్ హార్న్, గట్టిగా హార్న్ కొట్టాడు. ద చిల్డ్రన్ బిగాన్ టు గెట్ ఎక్సైటెడ్ బికాస్ దే హ్యాడ్ నెవర్ సీన్ మంకీస్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ జూ. పిల్లలైతే ఎక్సైట్ అయిపోతున్నారు, ఓ మంకీస్ అని, ఎందుకంటే వాళ్ళు జూ బయట ఎక్కడా మంకీస్ అలా చూడలేదు. మిస్టర్ దాస్ ఆస్క్డ్ కపసి టు స్టాప్ ద కార్ సో దట్ హీ కుడ్ టేక్ ఏ పిక్చర్. దాస్ ఏమన్నాడు, తన మెడలో ఒక కెమెరా ఉంది కదా, అది పట్టుకుని ఫోటో తీస్తాను, ఒకసారి కార్ ఆపండి అన్నాడు. మీన్ వైల్ మిసెస్ దాస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఎ బాటిల్ ఆఫ్ కలర్లెస్ నెయిల్ పాలిష్ ఫ్రమ్ హెర్ బ్యాగ్. ఇంతలో మిసెస్ దాస్ ఏం చేసింది, తన పెద్ద బ్యాగ్ ఉందని చెప్పాను కదా, ఆ బ్యాగ్లో ఉన్న కలర్లెస్ నెయిల్ పాలిష్ ఒకటి ఆ బాటిల్ తీసింది. అండ్ టీనా ఆస్క్డ్, మైన్ టూ మమ్మీ, మైన్ టూ. టీనా ఏం చేసింది, అమ్మ నాకు కూడా పెట్టవా అంది. లీవ్ మీ లోన్, యు ఆర్ మేకింగ్ మీ మెస్ అప్, మిసెస్ దాస్ సెడ్. నన్ను వదిలే, ఎప్పుడు నన్ను అల్లరి పెడుతూనే ఉంటావు, ఎప్పుడు ఏదో గొడవ, ఊరుకో అంది. ద ఫోటో వాజ్ టేకెన్ అండ్ ద కార్ స్టార్టెడ్ మూవింగ్ అలాంగ్ ద డస్టీ రోడ్. ఈయన ఫోటో తీసుకున్నాడు, ఆ తర్వాత కారు ముందుకు కదిలింది. కారు వెళ్తూ ఉంటే ధూళి ఎగురుతోంది. డాడ్, వై ఈజ్ ద డ్రైవర్ సిట్టింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఇన్ దిస్ కార్ టు బాబీ ఆస్క్డ్. బాబీ అన్నాడు, డాడ్, ఇక్కడ డ్రైవరు రాంగ్ సైడ్ కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు ఏమిటి అన్నాడు. అంటే అమెరికాలో స్టీరింగ్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇండియాలో వెహికల్స్కి రైట్ సైడ్ ఉంటాయి మొత్తం ఈ డ్రైవింగ్ సీట్. దే ఆల్ డూ దట్ హియర్ డమ్మీ, రోనీ సెడ్. రోనీ అన్నాడు, బ్రదర్ కదా, వాళ్ళు ఏడిపించుకుంటారు ఒకరిని. ఒరే డమ్మీ, ఇక్కడ అంతా అలాగే ఉంటుంది అన్నాడు. డోంట్ కాల్ యువర్ బ్రదర్ ఏ డమ్మీ, మిసెస్ దాస్ సెడ్. బ్రదర్ని డమ్మీ అని పిలకూడదు అన్నాడు. హీ టర్న్ టు మిస్టర్ కపసి. ఇన్ అమెరికా నో ఇట్ కన్ఫ్యూజెస్ దెమ్. ఆ తర్వాత కపసి వైపు తిరిగాడు మిస్టర్ దాస్. తిరిగి, నీకు తెలుసా, అమెరికాలో ఇలా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇలా రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటే. ఓ ఎస్, ఐఎమ్ వెల్ అవేర్, మిస్టర్ కపసి సెడ్. అవునవును, నాకు తెలుసు బాగా అన్నాడు కపసి. ద ఫ్యామిలీ వర్ ఆల్ లైక్ సిబ్లింగ్స్. ఆ కుటుంబం అంతా కూడా ఈ పేరెంట్స్ పిల్లల్లా లేరు, సిబ్లింగ్స్ అంటే ఒక తెల్లి పిల్లల్లాగా ఉన్నారు, మొత్తం 4-5 కూడా. మిస్టర్ అని అది చూస్తే అనిపించింది కపసికి. మిస్టర్ అండ్ మిసెస్ దాస్ బిహేవ్డ్ లైక్ అన్ ఓల్డర్ బ్రదర్ అండ్ సిస్టర్, నాట్ పేరెంట్స్. ఈ కపసిను మిస్టర్ అండ్ మిసెస్ దాస్ వాళ్ళిద్దరూ పిల్లలకి పేరెంట్స్లా లేరు. వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముడు అక్క చెల్లెల్లాగా వీళ్ళకి ఉన్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ నాట్ పేరెంట్స్. ఇట్ సీమ్డ్ దట్ దే వర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఓన్లీ ఫర్ ద డే. చూస్తే ఈ పిల్లలకి, ఒరే నాయన మీరు వెళ్తున్నారు కదా, మీతో కూడా తీసుకువెళ్ళి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా తీసుకురండి అని ఎవరో అప్పచెప్తే తీసుకొచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప సొంత పిల్లల్లా చూడటంలా. మిస్టర్ దాస్ sank in his tour book and Mrs. దాస్ పాలిష్ హెర్ thumbnails. మిస్టర్ దాస్ ఏం చేస్తున్నాడు, తన టూర్ బుక్లో మొహం దాచేస్తున్నాడు, ఇలాగా చూసుకున్నాడు ఎక్కడ ఏది ఉందని. మిస్టర్ దాస్ ఏం చేస్తుంది, నెయిల్స్కి పాలిష్ రాసుకుంటుంది. పిల్లలు ఎవరి దీంట్లో వాళ్ళు ఉన్నారు. ఈజంట్ దిస్ అన్ ఎయిర్ కండిషనింగ్, మిసెస్ దాస్ కంటిన్యూడ్. అలా అంటూనే వాళ్ళ ఆయనతో అంది, మిస్టర్ దాస్తో, ఇది ఎయిర్ కండిషన్ కారు కాదా? వై డూ యూ డూ దిస్ రాజ్ జస్ట్ టు సేవ్ ఎ ఫ్యూ స్టూపిడ్ రూపీస్? ఏవో 2 డబ్బులు మిగులుతాయండి, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, ఏసీ కారు తీసుకోవచ్చు కదా అంది. డజంట్ ఇట్ గెట్ టైర్సమ్ మిస్టర్ కపసి షోయింగ్ పీపుల్ ద సేమ్ థింగ్ ఎవ్రీడే? కపసి ప్రతిరోజును ప్రజలకి ఒకే ప్రదేశాన్ని చూపిస్తూ ఉండడం నీకు బోర్ అనిపించదా అన్నాడు. దానికి మిస్టర్ దాస్ అన్నాడు, హే డూ యూ మైండ్ స్టాపింగ్ ద కార్? ఇలా అంటూనే, ఏది ఒక్కసారి కారు ఆపు అన్నాడు. ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఏ షార్ట్ ఆఫ్ దిస్ గై. గై అంటే కుర్రాడు. ఈ కుర్రాడిని ఒక్కసారి నేను ఫోటో తీసుకుంటాను, కారు ఆపు అన్నాడు.
Mr. Kapasi pulled over to the side of the road and Mr. Das took a picture of a barefoot man. కపసి ఏం చేశాడు, కార్ని పక్కకు తీసుకొచ్చి ఆపాడు. మిస్టర్ దాస్ ఏమో వచ్చి అక్కడ కాళ్ళకి చెప్పులు లేవు, బేర్ ఫుట్, ఒక మ్యాన్, ఆ అబ్బాయి ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తి అనుకుంటా, అతన్ని పిక్చర్ తీయడం కెమెరా రెడీ చేశాడు. హిజ్ హెడ్ ర్యాప్డ్ ఇన్ ఏ డర్టీ టర్బన్. తలకేం చేశాడు, బాగా మురికి పట్టేసిన తోవాలు చుట్టుకున్నాడు, ఇలాగా తలపాగా చుట్టాడు. సీటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఎ కార్ట్ ఆఫ్ గ్రెయిన్ సాక్స్ పుల్డ్ బై ఏ పెయిర్ ఆఫ్ బులక్స్. ఎక్కడ కూర్చున్నాడు, దాని మీద బండి మీద ఈ ధాన్యపు సంచులు ఉన్నాయి, ఆ సంచుల మీద కూర్చొని ఉంటే 2 ఎద్దులు దాన్ని లాగుతున్నాయి అన్నమాట. అది చూసి దానికి ఫోటో తీసుకున్నాడు. I look forward to it actually, Mr. Kapasi said as they continued on their way. అలా వెళ్తూ ఉండగా ఇప్పుడు మళ్ళీ టాపిక్కి వచ్చాడు, సమాధానం చెప్తున్నాడు. నేను ఎప్పుడూ ఈ టూర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను మిస్టర్ దాస్, ఎందుకంటే ద సన్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. ఈ సన్ టెంపుల్ నాకు బాగా ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి. ఇన్ దట్ వే ఇట్ ఈజ్ ఏ రివార్డ్ ఫర్ మీ. అలా చూస్తే నాకు ఎల్లప్పుడూ కూడా ఒక అది వరం అనుకో. ఐ గివ్ టూర్స్ అండ్ ఆన్ ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ ఓన్లీ. నేను ఈ టూర్ ఎప్పుడు ఫ్రైడే సాటర్డే మాత్రమే ఈ టూర్స్కి వస్తూ ఉంటా. ఐ హ్యావ్ అనదర్ జాబ్ డ్యూరింగ్ ద వీక్. వారంలో ఇంకో జాబ్ ఉంది నాకు అన్నాడు. ఓ వేర్ ఆస్క్డ్ మిస్టర్ దాస్. అవునా, ఇంకో జాబ్ ఎక్కడా అన్నాడు మిస్టర్ దాస్. ఐ వర్క్ ఇన్ డాక్టర్స్ ఆఫీస్. కపసి అన్నాడు, నేను డాక్టర్స్ ఆఫీస్లో పనిచేస్తా. యు ఆర్ ఏ డాక్టర్? దాస్ అన్నాడు, అయితే మీరు డాక్టరా అన్నాడు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐ వర్క్ విత్ వన్ యాజ్ ఎన్ ఇంటర్ప్రిటర్. నేను డాక్టర్ని కాదు, నేను ఒక డాక్టర్ దగ్గర ఇంటర్ప్రిటర్గా పనిచేస్తా అన్నాడు. ఇంటర్ప్రిటర్ అంటే వాళ్ళు ఏది చెప్తారో డాక్టర్ చెప్తాడు, డాక్టర్ ఏది చెప్తే మళ్ళీ వాళ్ళకి చెప్తాడు, రోగులకు చెప్తాడు. అది వాట్ ఈస్ ద డాక్టర్ నీడ్ అన్ ఇంటర్ప్రిటర్ ఫర్? మిస్టర్ దాస్ అన్నాడు, ఇంటర్ప్రిటర్ అవసరం ఇక్కడ డాక్టర్కి ఏముంటుంది అన్నాడు. హీ హ్యాస్ నో నంబర్ ఆఫ్ గుజరాతీ పేషెంట్స్. ఆ డాక్టర్ దగ్గరికి చాలామంది గుజరాతీ పేషెంట్స్. మై ఫాదర్ వాజ్ గుజరాతీ. ఈ కపసి వాళ్ళ ఫాదరు గుజరాతీ వాడు. బట్ మెనీ పీపుల్ డు నాట్ స్పీక్ గుజరాతీ ఇన్ దిస్ ఏరియా. ఆ ప్రదేశంలో గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఎవరు సరిగా ఉండరు, ఇంక్లూడింగ్ ద డాక్టర్. డాక్టర్ కూడా గుజరాతీ రాదు. అండ్ సో ద డాక్టర్ ఆస్క్డ్ మీ టు వర్క్ ఇన్ హిజ్ ఆఫీస్ ఇంటర్ప్రెటింగ్ వాట్ ద పేషెంట్స్ సే. డాక్టర్ నాకు పిలిపించాడు, మీరేమో ఇక్కడ నాకు ఆ పేషెంట్స్ ఏం చెప్తారో అది నాకు నేను చెప్పేది పేషెంట్స్కి చెప్పడానికి మీరు ఇక్కడ వస్తే బాగున్ను అని అడిగాడు. ఇంట్రెస్టింగ్, ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్ మిస్టర్ దాస్ సెడ్. చాలా బాగుంది, ఇంతవరకు ఇలాంటి సంఘటన ఎక్కడ వినలేదు నేను. మిస్టర్ కపసి షరక్డ్. ఇట్స్ ఏ జాబ్ లైక్ ఎనీ అదర్. మిస్టర్ దాస్ ఏం చేశాడు, ఇలా షరక్డ్, ఇలాగా భుజాల్ని ఇలా అన్నాడు అని, ఇది వేరే జాబ్ లాంటిది, ఇది కూడా, ఇందులో ఇంకేం విశేషం నాకేం కనిపించలా అన్నాడు. మిస్టర్ కపసి షరక్డ్. బట్ సో రొమాంటిక్, మిసెస్ దాస్ సెడ్ డ్రీమీలీ. మిసెస్ దాస్ తనకి ఎప్పుడు కళ్ళు ఇలాగా ఉంటాయి, ఇలాగ డ్రీమీ, ఎంతో కళ్ళగా అన్నట్టు, అంటే డల్గా పెట్టి ఒక్కసారిగా తెలివి వచ్చిన దానిలాగా అంది. ఓ ఎలాగుంది, ఇట్ ఈస్ రొమాంటిక్ అంది. ఈ రొమాంటిక్ అనేటప్పటికీ షీ లిఫ్టెడ్ హెర్ పింకిష్ బ్రౌన్ సన్ గ్లాసెస్ అండ్ అరేంజ్డ్ దెమ్ ఆన్ ద టాప్ ఆఫ్ హెర్ హెడ్. తను పెట్టుకున్న బ్రౌనిష్ ఈ సన్ గ్లాసెస్ పెద్దవి, అవి తీసుకొచ్చి ఇలా తల మీద పెట్టుకుంది. ఇలాగా పెట్టుకుని అప్పుడు ఏమంది, ఫర్ ద ఫస్ట్ టైం హెర్ ఐజ్ మెట్ మిస్టర్ కపసీస్ ఇన్ ద రేర్ వ్యూ మిర్రర్. పక్కన మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో ఒక్కసారి ఆమె కళ్ళని ఈయన చూశాడు మిస్టర్ కపసి. మిస్టర్ దాస్ క్రేన్ టు లుక్ ఎట్ హెర్. మిస్టర్ దాస్ ఒక్కసారి ఇలా పైకి లేచి ఆమె వైపు ఇలా చూశాడు. వాట్ సో రొమాంటిక్ అబౌట్ ఇట్?
ఇందులో రొమాంటిక్ ఏముంది అన్నాడు మిస్టర్ దాస్. దిస్ ఈజ్ ద థర్డ్ video, and we see the remaining on the next videos. Thank you so much.